మేడం నమస్తే మేడం. నమస్తే విజయ్. మేడం, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఫాదర్ ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరిదంటే పెద్ద ఒక ఫ్యామిలీకి దిక్కు ఎవరంటే ఫాదర్ అంటారు. ఫాదర్ తర్వాత ఫాదర్ అంటే ఒక అన్నయ్య అని అంటారు. సో ఒక ఫ్యామిలీలో అన్నయ్య పాత్ర అంటే అన్నయ్య క్యారెక్టర్ ఎలా ఉండాలి ఏంటి అనే విషయం చెప్పండి. తప్పకుండా. కుటుంబం అనగానే నాకు అంటున్నప్పుడే ఒక పిక్చర్ మైండ్లో ఏమొచ్చిందంటే భారతీయుడు సినిమా. చాలా అద్భుతమైన సినిమా. అప్పటికి మరి మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ 96 ఆ ప్రాంతంలో వచ్చిందేమో, 97 ప్రాంతంలో. కమల్ హాసన్ది ఒక పాట ఉంటుంది అందులో, పచ్చని చిలకలు తోడుంటే అని ఒక పాట. అద్భుతంగా చిత్రీకరించారు ఆ పాటని. అంటే అందులో ఏం చూపిస్తారంటే చక్కగా ఒక చక్కటి ఇల్లు, అమ్మ నాన్న, అన్న చెల్లి, నలుగురు ఆ అన్నయ్య చెల్లెల్ని ఆప్యాయంగా చూసుకుంటూ, అమ్మా నాన్నని ప్రేమగా చూసుకుంటూ, తర్వాత ఆ చెల్లెలతో ఆటపాటలు, అందరూ ఆనందంగా ఉండడం, గడపడం, అదంతా అది ఉంటే చాలా ఆనందం ఉంటే చాలు, ఇంకా జీవితంలో ఇంకేం అక్కర్లేదు అని చెప్తూ ఒక పాట. నిజంగా అంతే. అంటే మనకి ఒక కుటుంబాన్ని చక్కగా ఒక హెల్తీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండే కుటుంబాన్ని చూసినప్పుడు డబ్బు ఇంక అక్కర్లేదేమో, ఎంత ఉండాలో అంత ఉంటే చాలు. అంటే డబ్బు గురించి చెప్తూ కూడా చెప్తారుగా, ఎవరి షూ సైజు వాళ్ళ కాలికి సరిపడినంత ఉంటే చాలు అని. డబ్బు కూడా అలాగే ఉండాలట. కానీ డబ్బు ఒకటే అన్ని ఆనందాలని ఇవ్వదు, అన్ని సమస్యల్ని పరిష్కరించదు. కాబట్టి ఈ ఆనందం దేంతో వస్తుంది? చక్కటి మానవ సంబంధాలు, కుటుంబం అన్నాక తల్లి తండ్రి ప్రేమ ఆప్యాయతలు, మిగతా వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఉండడం. ఆ అన్నయ్య ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అన్నయ్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అన్నయ్య చెల్లెల పట్ల కానీ తమ్ముడు పట్ల కానీ ఎట్లా ఉంటాడు అనేది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం. తండ్రి తర్వాత తండ్రిని గమనిస్తూ ఇంట్లో పెరిగినప్పుడు ఒక అన్నయ్య పాత్ర ఎలా ఉంటుందంటే, తనకి ఒక బాధ్యత ఎక్కువ ఉన్నట్టు, తండ్రి తర్వాత తనే మొత్తం అంతా చేసుకోవాల్సిన బాధ్యతలో ఉన్నట్టు రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి తన తర్వాత చెల్లెలో తమ్ముడో ఉంటే వాళ్ళని కూడా ఒక దారిలో పెట్టడానికి చూడడం, డిసిప్లిన్కి సంబంధించి కానీ ఏమైనా నేర్పించేవి కానీ, గైడ్ చేసేవి, ఒక మెంటర్గా, వాళ్ళ కెరీర్కి సంబంధించి కానీ, వాళ్ళు ఆరోగ్యంకి సంబంధించి, స్నేహితులు ఎవరితో తిరుగుతున్నారు, ఎట్లాంటివి, ఏదైనా తన గమనించింది ఏమైనా చెడు ఉంటే కనుక వెంటనే వాళ్ళని తన హెచ్చరించడమో, తండ్రికి చెప్పి వాళ్ళని మందలించడమో ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకంటే వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టాలి అనేది. అందుకే మనకు ఒక వాడుకలో కూడా ఏమైపోతుందంటే, ఎవరైనా కొంచెం ప్రీచింగ్ ఇచ్చి ఎక్కువ డిసిప్లిన్ అది చెప్పి నీతులు చెప్తూ ఉన్న వాళ్ళని బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని కూడా అంటారు. ఈ దేశాల మధ్య కూడా చూస్తూ ఉంటాం ఇలాంటివి. మన ఇంటర్నల్గా మనం ఏమైనా చేసుకుంటుంటే అమెరికా ఊరుకోదు. మన దాంట్లో కల్పించుకుని ఒక బిగ్ బ్రదర్ నాకు అన్నీ తెలుసు, నేను చెప్పినట్టు మీరు వినాలి అన్నట్టుగా ఏదో ఇంపోజ్ చేస్తూ ఉంటారు. మన ఇంటర్నల్ మ్యాటర్ మనం చూసుకుంటాం, వాళ్ళు చెప్పాల్సినంత స్థితిలో లేదు. కానీ అలాగే ఇంట్లో కూడా ఈ అలవాటైపోయి ఈ పెద్దన్నయ్య ఏం చేస్తూ ఉంటారంటే, ఒక వయసు వచ్చాక కూడా చాలా మందికి ఇందాక మనం అనుకున్నట్టుగా బౌండరీస్ దాటి వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళకి నేనే చెప్పాలి అనే ఒక అథారిటేటివ్ యాటిట్యూడ్తో కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఒక మేనమామ అయ్యాక, సపోజ్ ఈ అన్నయ్యే ఆ చెల్లెలకి పెళ్ళవుతుంది, తనకంటే ముందరే చెల్లెలకి పిల్లలు ఉంటారు. ఆ చెల్లెల పిల్లలతో కూడా వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఒరే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి, ఒరే నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పి ఒకలాంటి అథారిటేటివ్ యాటిట్యూడ్తో ఉన్నప్పుడు పిల్లలకు కూడా నచ్చదు. ఆ విషయంలో చెల్లెలకి కూడా కొంచెం ఒకలాంటి, అంటే ప్రేమగా చూసుకుంటున్నాడు, మంచి చెడు చెప్తున్నాడు అనే గౌరవం ఉన్నా కూడా, ఇదేమిటి నా పిల్లవాడి గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇలా ప్రతిదానికి ఇట్లా కామెంట్ చేస్తున్నాడు, ఇట్లా కంట్రోల్ చేస్తున్నాడు అని తల్లికి కూడా కొంచెం ఇది ఉంటుంది. అందుకే ఏమిటంటే, ఏదైనా సలహాలు అడిగినప్పుడు చెప్పడం, మన వంతు మనం ఏం చేయాలో అంతవరకు ఉండడం, తర్వాత మనం హెల్ప్ చేయగలిగితే చేయాలి తప్ప ప్రతి వాళ్ళ దాంట్లో ఒక బౌండరీ దాటి వాళ్ళ కుటుంబ విషయాల్లో ఎక్కువ కల్పించుకోవడం అనేది ఎల్లవేళలా శ్రేయస్కరం కాదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటో, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటో అందరికీ అన్నీ తెలుసు. ఎందుకట్లా ఉంటున్నారో వాళ్ళకే తెలుసు. నిన్ను అడిగితే నీకు ఏదైనా తోచి నువ్వు చేయగలిగితే నువ్వు సలహా చెప్పాలి తప్ప ప్రతి దాంట్లో వేళ్ళు దూర్చి అందరి దాంట్లో కల్పించుకుని చెడవడం, మనసు కష్టపెట్టుకోవడం అనేది సరైన పని కాదు. మేడం ఓకే, ఇది వరకు ఓకే మేడం. కానీ కొంతమంది ఏంటంటే, చాలా ఫ్యామిలీస్లో ఉన్న విషయం ఇది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీతో మనం ఉన్నప్పుడు మన అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బ్లడ్ రిలేషన్ కావచ్చు, లేదంటే మన ఫ్యామిలీ రిలేషన్షిప్లో కావచ్చు, మన అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు అన్నయ్య ఎవరైతే చెప్పానో, సో అలాంటి వాళ్ళు ఏంటంటే భార్య రావడము, తర్వాత నా అనుకున్న వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడము, సో ఇలాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట. జనరల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అదే దాదాపు. సో వీళ్ళు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మేడం యాక్చువల్గా?
ఇది వెళ్ళిపోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి విజయ్. మనం ఏంటంటే ఒకలాంటి ఎవరి స్టోరీ వింటున్నప్పుడు వాళ్ళని హీరో చేసి చూడడం మనకు బాగా అలవాటైపోతుంది. ఇప్పుడు మన స్టోరీ చెప్తున్నప్పుడు అలా వెళ్ళిపోయిన అన్నయ్యని విలన్ లాగా చూస్తాం. అన్నయ్య స్టోరీ చెప్తున్నప్పుడు ఇండిపెండెంట్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా గ్రో అవడం కోసం, కెరియర్ కోసం బయటికి వెళ్ళాడు, ఫ్యామిలీని చాలా పైకి తీసుకొచ్చాడు అని మాట్లాడతాం. అంటే ఎందుకోసం వెళ్ళాడు అసలు, అది ముందు ముఖ్యం మనం చూడాలి. ఒక కుటుంబాన్ని వదిలేసి వెళ్తున్నాడంటే ఎవరికైనా బాధే కదా. ఇప్పుడు ఆడపిల్ల ఉంది, తన తర్వాత 5 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడపిల్ల, మరి ఆ అమ్మాయికి ఆనందంగా నువ్వే వెతికి పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించేస్తున్నావే, తన కుటుంబం తనకి అని చెప్పేసి. మరి ఈ అబ్బాయి రేపు పొద్దున ఉద్యోగం కోసమో, బెటర్ ప్రాస్పెక్ట్స్ కోసమో, ఇంకా గ్రో అవడం, చిన్న పల్లెల్లో ఉంటారు, అక్కడే ఉండడం వల్ల అతనికి ఏం పెద్ద అభివృద్ధి కానీ కెరియర్ కానీ ఉండకపోవచ్చు. సిటీకి రావాలి, లేకపోతే సిటీలో ఉన్న వాళ్ళు బాంబేకో లేకపోతే యుఎస్కో ఇంకా అలా 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 ఇంకా మంచి వీటి కోసం వెళ్ళాలి అని తాపత్రయపడి వెళ్తూ ఉంటారు. ప్రయత్నాలు కలిసి వచ్చి వాళ్ళకంతా క్లిక్ అయ్యి వెళ్తే మంచిదే. ఎందుకంటే ఒక కెరియర్ పరంగా గ్రోత్కి కానీ, స్టెబిలిటీకి కానీ, మిగిలిన వాళ్ళని కూడా కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి కానీ, వాళ్ళు చేసే మంచి ఉద్యోగం, వాళ్ళు చేస్తున్న పనులు హెల్ప్ చేస్తాయి. అలా కాకుండా ఏదో స్వార్థంగా, ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే పెళ్ళయ్యాక మారిపోయాడు, ఆ భార్యను తీసుకుని, ఇక్కడే వస్తాయి చాలా విషయాలు. అంటే పెళ్ళయ్యాక మారిపోవడం ఏమిటి, నిజమే మార్పు సహజమే కదా. ఎందుకు, ఇంకో కొత్త వ్యక్తి వేరే కుటుంబం నుంచి మన కుటుంబానికి వచ్చినప్పుడు నేను నా ఇంట్లోనే ఉన్నాను, కానీ ఇంకో కొత్త వ్యక్తి వేరే కుటుంబం నుంచి నా కుటుంబానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఎంతవరకు వీళ్ళందరితో కలిసి మమేకమయ్యి వీళ్ళతో కలిసి ఉండడానికి తనకి ఇష్టపడుతోంది, తనకి వీలవుతోంది. ఇష్టపడడం ఒక ఎత్తు, వీలవ్వాలి. ఆ అమ్మాయికి కూడా ఉద్యోగం ఉండి, ఆ అమ్మాయికి కూడా తన కెరియర్ ఉండి, ఇంట్లో అత్తమామలు, మరుదులు వీళ్ళందరూ ఉండి, వీళ్ళందరికీ అన్ని పనులు చేసి పెడుతూ, ఇంట్లో పనులు చేసుకుని 9 8 తన బయలుదేరి ఆఫీస్కి వెళ్తూ ఇన్ని చేసుకోవడానికి తనకి కుదురుతుందా, ఇష్టం ఉందా, రెండవది తను ఎంతవరకు చేయగలుగుతుంది. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకి ఇప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చాక ఆ అత్తగారిని పని చేయిస్తూ ఉండడానికి ఇష్టం ఉండదు, వాళ్ళ అబ్బాయికి కూడా ఇష్టం ఉండదు. అయ్యో అమ్మ నాన్న ఇన్నాళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు వాళ్ళు రిలాక్స్ అయ్యే టైం మనం చూసుకోవాలి అని కూడా వీళ్ళకి భావన ఉంటుంది, మంచిదే. కానీ అలా ఏం చేయకుండా ఊరికే కూర్చోపెట్టి ఇంటి పని వీళ్ళు చేసి 8 ఆఫీస్కి వెళ్ళడం కుదురుతుందా? తర్వాత ఇంట్లో ఒక 60 ఏళ్ల నాన్న, ఒక 55 ఏళ్ల అమ్మాను, ఒక 25 30 ఏళ్ల కొడుకు కోడలు ఉంటే వీళ్ళ తిండి అవసరాలు వేరు, వీళ్ళ లైఫ్ వేరు, వీళ్ళ కల్చర్ వేరు, వీళ్ళ ప్రయారిటీస్ వేరు. పెద్దవాళ్ళకి ఆ వయసుకి కొంచెం ఈజీగా అరిగేవి అలాంటివి తినేది, భోజనంలో కూడా తేడాలు ఉంటాయి. ఏదంటే అది తిని హరాయించుకునే వయసు కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఎక్సర్సైజ్, వాకింగ్ టైము, పొద్దున్న నిద్రలేచే టైము, తర్వాత తిండి విషయం, బయటికి వెళ్ళే విషయం, సినిమాలు, వాళ్ళు చేసే టైం, ఉద్యోగాలు, ఇవన్నీ డిఫరెంట్ కదా. ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆఫీస్ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఇవాళ రేపు పనిచేసే వాళ్ళు పొద్దున పోతే సాయంత్రం ఎప్పుడో లేటుగా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు వచ్చాక వాళ్ళు వీళ్ళకి చేసిన ఈ బీరకాయ కూరలు, లేకపోతే ఇట్లా చారులు, ఇట్లా మెత్తటి అన్నాలు, ఇలాంటివన్నీ తిని వాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ సోషల్ లైఫ్ ఏమవుతుంది, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వాళ్ళకి సాయంత్రం వచ్చాక వాళ్ళ బాసులతో కానీ, ఆఫీస్కి సంబంధించిన పార్టీలు కానీ ఉండొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, చదువుకుంటూ ఉండొచ్చు, పార్ట్ టైం ఏదైనా చేసుకుంటూ ఉండొచ్చు, ఎన్నో పనులు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు అందరూ దగ్గర ఉండి కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇది నేను తిన్ను, ఇది నాకు కాదు, మా ఆయనకి ఏం చేశారు, 2 చేయండి, మళ్ళీ వాళ్ళ కోటి చేయాలి, వీళ్ళ కోటి చేయాలి, ఇవన్నీ చిన్నవి అనుకుంటే చేయొచ్చు. ఇంట్లోనే ఉండేవాళ్ళు ఒకప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసుకున్నా ఎవరికేం ఇబ్బంది ఉండేది కాదు. మారుతున్న సామాజిక విషయాలన్నీ కూడా చూసుకున్నప్పుడు ఎందుకు వెళ్ళారు, మంచిదేగా. ఎక్కడో వేరే చోటు ఉండి, నాకు తెలిసిన ఎన్నో కుటుంబాల్లో తల్లిదండ్రులే ఇష్టపడి పిల్లల్ని వేరే పెడుతున్నారు. ఎందుకంటే బాధ్యత తెలుసుకుంటారు, టైం విలువ, డబ్బు విలువ, మనుషుల విలువ, ఇవన్నీ కూడా మనం వేరేగా ఉండి మనం నేర్చుకుని, మనం కష్టపడి కింద పడి మీద పడి లేచి మళ్ళీ సర్దుకుని ఇలాంటివన్నీ చేసినప్పుడు వాళ్ళ జీవితంలో నేర్చుకునే తీరు వేరు. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి చక్కగా ఈ కనెక్టివిటీతో పండగలు వచ్చినప్పుడు కలుసుకుంటూ, లేకపోతే ఫోన్లలో టచ్లో ఉంటూ, ఒకళ్ళకి అవసరమైనప్పుడు కంఫర్ట్ చేయడం కోసం కానీ, ఆదుకోవడానికి కానీ అవసరమైనప్పుడు ఒకళ్ళకొళ్ళు కలుసుకుంటూ అలా ఉంటే ఎంత హెల్తీగా ఉంటుంది రిలేషన్షిప్. ఒకటే ఇంట్లో ఉండాలని రూల్ ఏముంది? అలా కూడా ఆలోచిద్దాం. అంటే నేను ఇదేదో పెద్దవాళ్ళతో కలిసి ఉండడం తప్పు అని నేను అంటలేదు. కుదిరి అందరికీ వీలుగా ఉండి, ఈ అమ్మాయి కూడా ఏం చేయకుండా ఇంట్లోనే ఉండి, ఆ అమ్మాయి కూడా అందరితో ఉండడం సరదాగా బాగుంటుంది, నేను కూడా పెద్దవాళ్ళ దగ్గర ఉండాలి అని అనుకుంటున్నాను అనుకుంటే మంచిదే, అలా ఉండొచ్చు.
కానీ ఒక దగ్గరే ఉంటూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోకుండా ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెడ్డగా మాట్లాడుకుంటూ వాళ్ళ వల్ల వీళ్ళకి ఏదో కోల్పోతున్నారు, నష్టం అవుతుంది అనుకుంటూ అట్లా ఉండడం కంటే సపోర్టివ్గా ఉంటూ ఎక్కడో ఉండి ఎవరి జీవితం వాళ్ళ యూనిటీ అండ్ డైవర్సిటీ ఎక్కడో ఉంటూ వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుకుని వారం వారం కలుసుకుంటూ అవసరమైనప్పుడు కలుసుకుంటూ ఉండడం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందేమో. వాళ్ళకి ఏదైనా ఎలాంటైనా ఆర్థిక అవసరాలు ఉన్నాయి, కొడుకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏవైతే సహాయం చేస్తున్నాడో వాళ్ళకు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటే ఆ కొడుకు అక్కడి నుంచి వీళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు, వాళ్ళతో పాటు షాపింగ్ చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చిస్తాడు, వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలో అవన్నీ చేస్తాడు, మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటాడు, వాళ్ళకి హెల్త్ చెకప్స్ చేయిస్తాడు. ఏం కావాలి ఇంకా నీకు ఇంతకంటే కదా? అలా కూడా ఆలోచిద్దాం. అంటే మైండ్ సెట్ అందరూ ఓ దగ్గరే ఉండాలి, కొట్టుకుంటూ ఉన్నా అదే కుటుంబం అనుకోకుండా అవసరమైనప్పుడు కుటుంబం అంటే హెల్దీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఎక్కడున్నా కూడా అవసరానికి కలుస్తూ ఉండడం హెల్దీ ఫ్యామిలీ కదా. అట్లా కూడా ఆలోచించాలి మారుతున్న కాలమాన పరిస్థితుల్ని బట్టి అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.